నమస్కారం జగన్మామయ్య. నమస్కారం జగన్మామయ్య. నేను 7th క్లాస్ చదువుతున్నాను. మా ఊరు ఓసూర్, పత్తికొండ మండలం. మా అత్త శ్రీదేవి గారు. మా స్కూల్ ఎంత బాగా తయారు చేసినారు జగన్మామయ్య. నాడు నేడు అనుకుంటా. గోరుముద్ద అని పథకం తెచ్చిన కోసం మాకు మంచి మంచి ఆహారాలు తెచ్చినారు మామయ్య. కోడిగుడ్డు, చిక్కీ అన్నీ తెచ్చినారు. ఆరోగ్యశ్రీ గురించి కూడా మా డాడీకి ఆపరేషన్ చేయించినారు. మా అత్త శ్రీదేవి సపోర్ట్ గురించే మా డాడీ బతికినాడు మామయ్య. ఒక్కసారి మా డాడీ మాట్లాడతాడంట మామయ్య. నమస్కారం సార్, మాది ఓసూరు సార్. మేము 2 ఎకరాల భూమి ఉంది సార్. మాది చాలా బీది పరిస్థితి సార్. మరి నాకు ఆల్రెడీ మీ పేరేం పేరు? నా పేరు లాల్ బాషా సార్. నేను అకస్మాత్తుగా స్ట్రోక్ వచ్చింది సార్. మా దగ్గర డబ్బులు లేవు సార్. హాస్పిటల్కి అకస్మాత్ తోలిపోయినారు. తోలిపోతే ఆ హాస్పిటల్లోనే ఇంకా నీకు ఇది అప్రూవ్ కాలేదు అని చెప్పేసినారు. అప్పుడు మా ఫ్రెండ్ మోహన్ కృష్ణ శ్రీని గారు ఎమ్మెల్యే మేడంకు తెలియజేసి ఇట్లా అప్రూవ్ కావడం లేదంట మేడం అంటే, డాక్టర్తో మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అది ఎంతని కానీ మేము భరిస్తాము, అప్రూవ్ అయినా ఆయన ఫస్ట్ చర్య తీసుకొని ఆయనకు ఆపరేషన్ జరపాలని మా ఎమ్మెల్యే గారు శ్రీరామ్ గారు చెప్పినారు సార్. ఇది జరిగింది సార్. మా ప్రాణాలు చాలా బాగా కాబట్టి లేదంటే మా పిల్లలు అంత రోడ్డు మీద పడేవాళ్ళు సార్. సార్ మళ్ళీ మీరేం సీఎం కాదు సార్. ఒక్క కోరిక సార్, రైతులు చాలా నష్టపోతున్నారు సార్. రేటు ఉంటే పంట ఉండదు, పంట ఉంటే రేతులు ఉండదు సార్. దానికి ఇంకా కొద్దిగా ఒక కడుగు ముందుకు వేసి సార్ రైతుకి పింఛని మార్గం చేసే విధంగా సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీతో ఒక ఫోటో దిగాలని కోరుకుంది సార్. పెడదాంలే భాష, పెడదాం. జగనన్న గారికి నమస్కారం, నా హృదయపూర్వక నమస్కారాలు అన్న. నా పేరు శ్యామల, నా రాత నుంచి వచ్చినాను సార్. నేను మీరు ఇచ్చిన పథకాలు మాకు అన్నీ బాగా అందినాయి సార్. మాకు రైతు భరోసా వచ్చింది సార్, నాకు చేయూత వచ్చింది, ఒకటి వచ్చేసి ఆసరా వచ్చింది సార్, నాకు ఇల్లు వచ్చింది, వడ్డీ డబ్బులు వచ్చినాయి. నువ్వు చేయి పట్టుకోక, మా అమ్మకి ఇచ్చేసి. నాకు ఆసరా డబ్బులు వచ్చినాయి సార్, నాకు చేయూత వచ్చింది, రైతు భరోసా వచ్చింది, వడ్డీ డబ్బులు వచ్చినాయి, జగనన్న తోడు వచ్చింది, ఇల్లు కూడా వచ్చింది సార్ నాకు. అయితే మాకు ఈ కళలు నెరవేరకపోయేవి, మీరు వచ్చినందువలన మా కళలు ఈరోజు నిజమైనాయి. ఈ జగనన్న మళ్ళీ మాకు ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నాం సార్. మాకు ఇవి ఎవ్వరు వద్దు సార్, మీరే రావాలి. మీలాంటి వాడు రాబోడు మీరే రావాలి సార్. మాకు 600 106 మీరే కావాలి సార్. మాకు జై జగన్, జై జై జగన్, మేము సిద్ధం సార్. ఏం పేరు అక్క? మీ పేరు? అమ్మ పేరు చెప్పండి. అక్క పేరు ఏం పేరు? మాట్లాడిన అక్క పేరు? అక్క పేరు చెప్పండి. రాతన సార్, మాది శ్యామలాదేవి. నేను థ్యాంక్ యూ అక్క. శ్రీదేవమ్మక్క మా అక్క సొంతం. థ్యాంక్ యూ సార్. సార్ ఒక విషయం సార్, రైతులు చాలా ఉన్నాము, మాకు రైతు రుణమాఫీ చేపిస్తే సార్ మీరు ఇంట్లో కూర్చున్నా మేము వయసు గెలిపిస్తాం సార్. ఓటునికి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం సార్, రైతులను ఆదుకోండి సార్. మీరు వరాలు కోరితే ఇచ్చే విష్ణుమూర్తిలా కనబడుతున్నాడు అన్న మనకి. అన్న కూర్చోండి, కూర్చోండి అన్న, కూర్చోవాలా? అందరు కూర్చోవాలా? అందరు కూర్చోండి. మాట్లాడేవాళ్ళు కూర్చోవాలా? బాబు మీరు కొంచెం సేపు ఉండండి, లాస్ట్ లో చెప్తాను. ఇద్దరు కానీ కూర్చోండి.
లాస్ట్ లో పెడతాం లాస్ట్. మైక్ ఎవరి దగ్గర ఉంది? అందరు కూర్చోవాలి, అందరు కూర్చోవాలి. మైక్ ఎవరి దగ్గర ఉంది? ఎవరు అడిగితే వాళ్ళకి ఇమ్మంటున్నారు అన్న. మైక్ ఎవరి దగ్గర ఉంది? పులివెందల పులిబిడ్డ. హలో సార్. ఇక్కడ ఎదురుగా. హలో సార్. సార్ నా పేరు నరేష్ సార్, మాది రాధన గ్రామం సార్. సార్ నేను ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చాను సార్ ఇక్కడికి. సార్ 7 నెలల కిందట సార్ మా నాన్నకి 2 లంగ్స్ ఫెయిల్ అయినాయి సార్. 2 లంగ్స్ ఫెయిల్ అయినాయి సార్. సార్ మేము అమూల్య హాస్పిటల్ పోయి ఎంచుకున్నాం సార్. అమూల్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం 4 లక్షల దాకా ఖర్చు అవుతా అన్నారు సార్. అప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కాదు సార్. మాకు ఏం చేయాలో అర్థం కాక ఆరోగ్యశ్రీ పథకం కింద మా నాయన ఆపరేషన్ చేర్చుకున్నాం సార్. ఇప్పుడు మా నాయన ఆరోగ్యంగా మా ప్రాణాలు మాతో పాటు ఉన్నాడు సార్. సార్ మీరు చేసిన ఆరోగ్యశ్రీ పథకం కింద మేమందరం లబ్ధి పొందినాం సార్. సార్ రాష్ట్ర ప్రజలందరికీ ఒక చిన్న విన్నపం సార్. మేము సిద్ధం సభ నుండి రాష్ట్రం అంతా ఒక చిన్న విన్నపం సార్ మాది. సార్ మన జగనన్న ప్రభుత్వం, రాజన్న ప్రభుత్వం అమ్ములు పరిచినప్పటి నుంచి ప్రతి ఒక్క సమీక్ష పథకాలు స్టార్టింగ్ నుంచి అందరికీ అందుతున్నాయి సార్. కానీ మొన్న పోయిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సార్ ఏదో సార్ అది పసుపు కుంకుమంట తీర ఎలక్షన్ ముందర ఇచ్చినారు సార్. ఒక ఎలక్షన్ ముందు ఇచ్చినారు సార్ పసుపు కుంకుమ పథకం సార్. ఒకసారి 3,000 ఇంకోసారి 3,000 ఇంకోసారి 4,000 తీర ఎలక్షన్ 45 రోజులు ఉన్నాక ఇచ్చినారు సార్. అది మన రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి సార్. ఇది జగనన్న ప్రభుత్వం ఎలాగుంటుంది, మన జగనన్న ప్రభుత్వం ఎలాగుంటుంది, చంద్రబాబు ప్రభుత్వం ఎలాగుంటుంది అందరూ తెలుసుకోవాలి సార్. ఏ అవకాశం ఇచ్చినాలో ప్రజలందరికీ నమస్కారం సార్. ఈ 2 గ్రామాల ప్రజలు ఒకసారి మాట్లాడాలి. పేరేం పేరు మన పేరు? సార్ నా పేరు నరేష్ సార్, రాధన సార్ మాది. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ. అందరు కూర్చోవాలి, అందరు కూర్చోవాలి. ఒక్కసారి మాట్లాడొద్దు, అందరూ కూర్చోవాలి.
నాకు చాలా సంతోషంగా ఉంటా అన్న. ఇంకొకటి అన్న 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 జగనన్న మా తుగ్గిలి మండలం కరువు మండలం ప్రకటించలేదన్నా, కానీ రైతులు చాలా ఇబ్బంది పడినారన్న. అమ్మని కానీ ఎంతో మంది అర్జీలు పెట్టుకున్నారు. అమ్మ ఎట్లన్నా కానీ సీఎం సార్తో మాట్లాడి తుగ్గిలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించని ఎంతో మంది వేదన పడినారు, చాలా బాధపడినారు. దానివల్ల ఇప్పుడు ఖరీఫ్కి లభించిందన్న ఈ అవకాశం. కానీ నీ నుంచి వచ్చిన గొప్ప అవకాశం అన్న ఈ తుగ్గిలి మండల ప్రజలకి. అలాగే అన్న 2024 మీరు సీఎం మాకు కావాలన్నా, కాకపోతే మా లాంటి యువకులు చాలా ఇబ్బంది పడిపోతామన్నా. వేరే ప్రభుత్వాలు వస్తే మా లాంటి యువకులు చాలా ఇబ్బంది పడిపోతామన్నా. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మాకు కావాలి. నీ కోసం ఏమిటికైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఏ ప్రాణాలు ఇవ్వడానికైనా నీ కోసం సిద్ధంగా ఉన్నావునా. థ్యాంక్ యూ సురేష్. అందరూ కూర్చోవాలబ్బా, అందరూ అంత కూర్చోండి. అంతా కూర్చుంటే వెనకల వాళ్ళకు కొంత కనపడుతుంది. కూర్చోండి ప్లీజ్, అందరు దయచేసి కూర్చోవాలి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. కూర్చోన్నా. సార్ నమస్తే సార్. చెప్పారు. అలాగే విన్నారు అన్న, సార్ విన్నారు. మీరు ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క పథకం సార్, మీరు ప్రవేశపెట్టినటువంటి విన్నారు. కూర్చోండి. హలో సార్. నవరత్నాలు నేను ఎక్కడ మైక్ ఎక్కడ? చందూరి గ్రామం పత్తికొండ మండలం. మా అబ్బాయికి బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ 20 లక్షలు అయింది ఖర్చు. సీఎం చెప్తారు 20 లక్షలు వచ్చింది. నా తల్లి లేదు, కానీ నాకు కూడా ఎవరు లేదు పెద్ద దిక్కు అనేది. ఒకటే అబ్బాయి నాను. మా నాన్నకి మా ఊరి రవిశేఖర్ తీసుకెళ్ళిన వెంటనే ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్లి వెంటనే 2 రోజులకి 20 లక్షలు ఛార్జీ చేపించాడు. ఆ కొడుకు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అయింది. ఈరోజు స్వచ్ఛంగా ఉన్నాడు. అది వ్యాధి అంటే చాలా ఘోరమైన వ్యాధి. బ్లడ్ బ్లీడింగ్ కావడం చాలా ఘోరం, ఎవరికి కూడా రాకూడదు ఆ వ్యాధి. అటువంటి వ్యాధి 3 నెలలు నా కొడుక్కి ఒక రూమ్ ఇచ్చి దాంట్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ నా చేసి నా అబ్బాయికి ఇచ్చాడు. ఈ పొద్దు సక్సెస్ అయింది. సక్సెస్ నా శ్రీరామ తల్లికి, రవిశేఖర్ రెడ్డికి, జగన్ ఎమ్మెల్యే దేవికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా కొడుకు ఈరోజు చాలా స్కూల్కి రోజు వెళ్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. పేరేం పేరు? నా పేరు లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్. ఎమ్మెల్యే మేడంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. నెక్స్ట్ వచ్చే జగన్మోహన్ రెడ్డి సిద్ధం. అందరికి గుండె తడితో మాట్లాడుతున్నారు ఇక్కడ అందరూ కూడా. లాస్ట్ ఇద్దరికి మా ఆడోళ్ళకి ఇచ్చేసింది. అక్క ఇక్కడ మహిళలకు ఇమ్మని అడుగుతున్నారు. అదిగో నిలబడింది అమ్మ, మైక్ ఇవ్వండి. అన్నా విన్నారు ఎన్నిసార్లు? ఓకే మాట్లాడమ్మా, మాట్లాడండి త్వరగా. మైక్ తీసుకొని మాట్లాడండి. ఒక్కసారి ఇందాక మనం అనుకున్నాం చంద్రబాబుకి మహిళలంటే పడదు అని. ఇంకొకటి కూడా నిన్న అన్న స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు, బుద్ధి చెప్పారు చంద్రబాబుకి. పేదలకి, టిప్పర్ డ్రైవర్లకి టిక్కెట్లు ఇచ్చాడు జగనన్న అని చెప్పి హేళనగా మాట్లాడాడు. పేదలంటే చంద్రబాబుకి పడదు. అంతేకాదు ఎస్సీలన్నా చంద్రబాబుకి పడదు. ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని హేళన చేసినటువంటి చంద్రబాబు. అంతేకాదు బీసీలన్నా పడదు, బీసీల తోకలు కత్తిరిస్తా, వాళ్ళకి ప్రమోషన్లోకి ఇస్తే వాళ్ళు పనికిరారు అని చెప్పి బీసీలను అవమానించాడు. ఇక మైనారిటీలని ఎన్నిసార్లు మోసం చేశాడో లెక్కే లేదు. ఎవరికి ఉపయోగపడని ఈ పెద్ద మనిషి ఈ రాష్ట్రానికి అవసరమా అనేటటువంటిది ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. ఒకళ్ళు ఇద్దరు మాట్లాడడానికి అవకాశం, ఒకళ్ళు మాత్రమే. మహిళలు అదిగో అమ్మ మైక్ అడుగుతుంది, ఇవ్వండి. మైక్ బాయ్ అక్క చెల్లెమ్మ అడుగుతుంది మైక్. బ్లాక్ సారీ కట్టుకుంది.
ఏంటి మైక్ ఇవ్వడంలా? ఆ మహిళలందరూ ఇందాక చాలాసేపు వాళ్ళకి మైకు హలో, నమస్తే సార్. నా పేరు మా తుగ్గల గ్రామము. నా పేరు ఇట్లా మాట్లాడమ్మా, మాట్లాడు. నా పేరు మీ సరస్వతి. చెయ్యి వదిలే, నువ్వు చెయ్యి తీసేనా? బాబు నువ్వు హలో సార్. హలో సార్, నా పేరు సరస్వతి సార్. మా తుగ్గలి గ్రామము. నేను ఓన్లీ ఇక్కడ సమస్యలు అయితే చెప్పకూడదా సార్? ఏవైనా సమస్యలు ఉంటే చెప్పాలా వద్దా? సమస్యలు తెలుసుకునేదానికే కదబ్బా నేను వచ్చింది. చెప్పు. మీరు మాకి సొంతం అన్న లాంటి వారు కాబట్టి మేము ఏదైనా సమస్యలు వస్తే మాకు డైరెక్ట్ గా అంటే ఎవరు మాకు పలకరు. మేమేమంటే బీద ఫ్యామిలీ కాబట్టి మీరు అందరి నోళ్ళల్లో అన్న అన్న అని అంటున్నారు కానీ మమ్మల్ని మీ దగ్గరికి చేర్చే వాళ్ళు ఎవరు లేరు మా సమస్యలు చెప్పుకోవడానికి. నిజమా కాదా? మా ఆయన ఆరోగ్య సార్ చెప్పడానికి సరిగా నాకు మా ఎక్స్పీరియన్స్ వస్తుంది సార్. చెప్పమ్మా, చెప్పు. వినపడుతుంది సార్, మా ఆయన ఆరోగ్యశ్రీ కిందనే ఆరోగ్య మిత్రగా వర్క్ చేస్తున్నాడు సార్. మేము ఈ ఆరోగ్యశ్రీ కిందనే మా జీవన భృతి ఉన్నది. గత 12 సంవత్సరాలుగా మా ఆయన అందులో వర్క్ చేస్తూ సడన్ గా ఒక 2 years బ్యాక్ చనిపోయినాడు సార్, హార్ట్ అటాక్ వచ్చి. తర్వాత మాకు ఎటువంటి ఆధారము లేదు. కానీ మా పిల్లలకి అమ్మ ఒడి ఇలాంటివన్నీ అయితే వస్తున్నాయి సార్. మాకు మైక్ ఇస్తే కదా సార్ మేము ఏమైనా మీకు చెప్పడానికైనా. ఇతను మైక్ ఇవ్వమంటే ఏమంటాడు? సరేమ్మా, ఇందాక డాన్స్ చాలా బాగా వేసావు నువ్వు. మేము ఏదైనా పొగడాలన్నా ఏదైనా అనాలన్నా మాకు రైడ్ ఉంటుంది కదా సార్. నువ్వే పట్టుకోబా మైకు. వద్దంటున్నాడు సార్. నువ్వేదో పట్టుకుంటావు నాయన మైకు, ఇచ్చేసేయి. సరే సార్. నమస్తే సార్.